అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆరిపల్లి గ్రామానికి చెందిన మంచె నర్సింలు గ్రామంలో కూలి పని చేస్తూ భార్య జమున, కొడుకు మంచి అఖిల్తో కలిసి దుబ్బాకలో నివాసం ఉంటున్నారని తెలిపారు. అఖిల్ దుబ్బాక పట్టణంలో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఆదివారం రోజున కుటుంబ సభ్యులందరూ పెద్దగుండవెల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం అఖిల్ తన మిత్రుడు అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్తో కలిసి దుబ్బాక పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద విపరీతంగా మద్యం సేవించారన్నారు. అనంతరం అఖిల్ బైక్, సెల్ ఫోన్ తీసుకుని సంతోష్ వాళ్ళింటికి వెళ్లిపోయాడన్నారు. తెల్లవారేసరికి ఎల్లమ్మ గుడి వద్దనే అఖిల్ విగతజీవిగా పడి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుని మృతి పట్ల ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ తీసుకెళ్లిన స్నేహితుడు సంతోష్ పైనే తమకు అనుమానం ఉందని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామం ఆరపల్లి వీర కుటుంబం, అదృశాల కుటుంబం. ఇద్దరు పెద్ద కొడుకు చనిపోయిన మధ్యలో యాగంట్లో. ఈ కొడుకు నిన్న రాత్రి పొద్దున పోయింది ఇంట్లోకని. పొద్దున వారికే ఎక్కడ తిరిగినా దొరకలేదు. ఎల్లమ్మ కాడ శవమై ఉన్నాడు సార్. అది ఎవరు చంపింది తెలియదు, ఎవరు ఏం చేసింది తెలియదు సార్. మేము ఇద్దరాల మూలంలో సార్, ఎవరు మాకు ఎవరు దిక్కులేరు అలా సార్.